హాయ్, వెల్కమ్ టు లైఫ్ లైన్. లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటే ఏంటి, అసలు ఎలాంటి వ్యక్తుల్లోని ఈ డిసీజ్ మనం చూడొచ్చు, దీనికి ఆయుర్వేదంలోని ఎటువంటి అద్భుతమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురు ఆయుర్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి సమస్య ఉన్నా 04023490102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి సార్కి మీ సమస్య చెప్పి ఆయుర్వేదంలో దానికి చికిత్స విధానాల గురించి తెలుసుకోవచ్చు. హలో సార్. సార్, ఇప్పుడు లంబార్ కెనాల్ స్టెనోసిస్ గురించి తెలుసుకునే ముందు అసలు మన బాడీలోని వెన్నెముక నిర్మాణం ఏ రకంగా ఉంటుంది, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి జనరలీ? అంటే ఇప్పుడు మన యొక్క వెన్నెముక అనేటటువంటిది ఒక ఇన్వర్టెడ్ ఎస్ ఆకారంలో ఉంటుంది. ఒక 33 వర్టిబ్రాస్ ఉంటాయి, వెన్నెముకలు ఉంటాయి. వాటి మధ్యలో వెన్నుపూసలు, మెత్తని పదార్థాలు లాంటివి, జిగురు లాంటి పదార్థాలు లాంటివి ఉంటాయి, వెన్నుపూసలు ఉంటాయి. వీటిని అంతా కప్పి పెట్టడానికి లిగమెంట్స్ ఉంటాయి. పైనుంచి మెడ దగ్గర నుంచి తుంటి దాకా లిగమెంట్స్ ఉంటాయి. ఈ లిగమెంట్స్ అనేటటువంటివి మనం నిటారుగా నిలబడడానికి, వెన్నెముక అంతా కూడా కట్టి పెట్టడానికి, ఒక తాళ్లతో ఒక గోవా కర్రలను కట్టి బిల్డింగ్ పైన పెయింటింగ్ చేసుకునేటప్పుడు ఎలా కడతారో అలా తాళ్లతో కట్టినట్టుగా లిగమెంట్స్ అనేటటువంటివి స్ట్రెంథన్ చేయడానికి ఈ యొక్క వెన్నెముక నుంచి వెన్నెముకకు అతుక్కొని ఉంటాయి. ఇవి వెన్నెముక నిటారుగా ఉండడానికి, మనం నిటారుగా నడవడానికి దోహదం చేస్తుంది. అయితే ఈ వెన్నెముకల్లో అరుగుదల రావడం కానివ్వండి, అంటే డీజనరేషన్, వెన్నెముకల్లో అరుగుదల రావడం, తర్వాత డిస్కుల్లో అరుగుదల రావడం, తర్వాత ఆస్టియోఫైటిక్ రిడ్జ్. ఆస్టియోఫైటిక్ రిడ్జ్ అంటే ఎముకల పైన ఎముకల లాంటి నిర్మాణాలు రావడం లాంటి వల్ల కావచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆస్టియోఫైటిక్ రిడ్జ్ లాంటి నిర్మాణాల లాంటివి కూడా ఇంకా కూడా మనకు యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ వచ్చినప్పుడు వెన్నెముకల్లో ఉండేటటువంటి కార్టిలేజ్ అనేటటువంటి దెబ్బతినిపోయి అది నీరసించిపోయి అది కూడా బోన్లా మారిపోయి స్టిఫ్గా మారిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇలాంటివన్నీ ఇవే కాకుండా తర్వాత మనం ఎక్కువ వేగంగా వాహనాలు నడపడం కానివ్వండి, వాహనాలలో నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండడం కానివ్వండి, లేకపోతే ఇంకా కూడా రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉండడం కానివ్వండి, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, ముఖ్యంగా మనకి ఎండ తగలకుండా ఒకే ప్రాంతంలో కూర్చొని ఉండేటటువంటి జాబ్స్ చేయడం, వ్యాయామం లేకపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల ఈ ఇన్వర్టెడ్ ఎస్ ఆకారంలో ఉండేటటువంటి వెన్నెముకల్లో అనేక సమస్యలు వస్తాయి. రైట్ అండ్ కాల్ సిద్ధంగా ఉన్న చూద్దాం. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రవీంద్ర గారు. హలో. హలో, చెప్పండి మేడం. రవీంద్ర గారు మాట్లాడండి సార్ తోటి. చెప్పండి రవీంద్ర గారు. చెప్పండి రవీంద్ర గారు. సార్, నాకు వెన్నెముక దగ్గర ఇది కూర్చునేటప్పుడు బాగా పెయిన్గా ఉంది సార్. ఓకే. కూర్చొని లేచేటప్పుడు ఎక్కువగా పెయిన్గా ఉంది సార్. ఓకే. అది చూపిస్తేమో వెన్నుముక దగ్గర కొంచెం నరాలు స్ట్రెస్ అవుతున్నాయని చెప్పారు. ఓకే. అదే సార్ మా సమస్య. మరి ఇప్పుడు ఏం చేస్తే తగ్గుతుందని చెప్పారు మీ డాక్టర్ గారు? డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారు సార్, మింగేసి రమ్మన్నారు, వాడండి. మరి మింగారా? చెప్పండి. మింగారా? టాబ్లెట్స్ మింగారా? మింగుతున్నాం సార్. మింగుతూ ఉంటే రిలీఫ్ ఉందా? మరి అలాగే ఉంది సార్. ఇంకా అయితే నొప్పి అయితే రికవరీ కాలేదు సార్. పెయిన్ అయితే మళ్ళీ అడిగారా మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీ మందులు వేసుకుంటే ఏమీ తగ్గలేదు, నొప్పి అలాగే ఉంది, మరి ఏం చేయమంటారని? అది మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నారు సార్. ఎన్ని రోజులైంది మందులు వాడబట్టి? మేము 20 days వాడాం సార్, ఇంకా తర్వాత ఆపేసాం సార్. ఓకే, చెప్తాను. ప్రేక్షకులారా, మీరు గుర్తించండి, ఇంగ్లీష్ వైద్యంలో రిలీఫ్ కూడా దొరకట్లేదు ఇటీవల కాలంలో. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు కనీసం నొప్పి మాత్రలు వేసుకుంటే నొప్పి మాత్రలైనా పనిచేస్తూ ఉండేది. ఇటీవల కాలంలో నొప్పి మాత్రలు కూడా పనిచేయడం మానేశాయి. నొప్పి మాత్రలతో పాటుగా స్టిరాయిడ్స్ వాడితే తప్ప రిలీఫ్ అనేది దొరకట్లేదు. స్టిరాయిడ్స్ వాడడం వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. కంటి చూపు మందగించడం కానివ్వండి, ఆస్టియోపోరోసిస్ రావడం కానివ్వండి, అవాస్కులర్ నెక్రోసిస్ రావడం కానివ్వండి, తుంటిలో ఎముకలు అరిగిపోవడం కానివ్వండి, పిన్న వయస్కులలో 30 years లోపల ఉండేటటువంటి వాళ్ళల్లో కూడా బంతి గిన్నె కీలు అరిగేటటువంటి సమస్యను నేను చాలా ఎక్కువ మందిలో చూస్తూ ఉన్నాను.
వాళ్ళందరూ చెప్తున్న సమస్య ఏంటంటే నొప్పి మాత్రలు అధికంగా వాడడం, నొప్పి మాత్రలతో స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఇవి జరుగుతున్నాయని చెప్పని చాలామంది చెప్తూ ఉన్నారు. సో నొప్పి మాత్రలు కూడా పనిచేయడం లేదు. ఇప్పుడు తమాషా ఏమిటో చూడండి. సో మీరేం చేస్తారంటే మీ నరం నలుగుతుంది అంటున్నారు కదా, నరం నలగడానికి గల కారణం ఏంటి అంటే డిఫ్యూజ్ డిస్క్ బల్జ్. డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ అంటే వెన్నెముకల్లో మధ్యలో ఉండేటటువంటి డిస్క్ జారి వెన్నుపాము నుంచి బయటికి వచ్చేటటువంటి నరాలపైన ఒత్తిడిని కలగచేయడాన్ని సలపరం రావడం కానివ్వండి, లేకపోతే నరం నలుగుతుందని చెప్పడం కానివ్వండి, దీనికి గల కారణం ఇది. సో దీనికి ఏం చేస్తారంటే మీరు దశమూలారిష్ట 30 ml పొద్దున్న, 30 ml రాత్రి కాచి చల్లార్చిన నీళ్ళు 60 ml యాడ్ చేసుకోండి. మహాయోగరాజ గుగ్గులు 3 tablets పొద్దున, 3 tablets రాత్రి వేసుకోండి. వేసుకుంటూ మీ రిలీఫ్ వచ్చిన తర్వాత వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేసుకుంటే మీ యొక్క నడుము నొప్పి ఖచ్చితంగా తగ్గుతుంది. రైట్ సార్. సో మన టాపిక్లోకి వస్తే లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? లంబార్ కెనాల్ స్టెనోసిస్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వెన్నుపాము అంటే వెన్నెముకల మధ్యలో వెన్నెముకల యొక్క నిర్మాణాలకు వెనకాల ఒక కుహరం లాంటి ఒక నిర్మాణం, అంటే లిఫ్ట్ వెళ్ళడానికి హోల్ ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా ఉంటుంది వెన్నెముకల వెనక భాగంలో. దాంట్లో నుంచి వెన్నుపాము మెదడు నుంచి కింది దాకా ఆ తుంటి దాకా అది ఆ వెన్ను కుహరంలో ఉంటుంది అన్నట్లది. ఆ వెన్నుపాము నుంచి ప్రతి వెన్నెముక దగ్గర ప్రతి వెన్నెముక దగ్గర నుంచి ఒక జత నరాలు బయటకు వస్తాయి. అవి మన శరీర భాగాలకు సప్లై చేసి సకల కార్యకలాపాలు చేసుకోవడానికి దోహదం చేస్తుంది. అయితే ఇందాక చెప్పుకునేటటువంటి లక్షణాల వల్ల, అంటే ఆస్టియోఫైటిక్ రిడ్జ్ కానివ్వండి, డిఫ్యూజ్ డిస్క్ బల్జ్ కానివ్వండి, యాన్యులార్ బల్జ్ కానివ్వండి, డిస్క్ చుట్టూ ఉండేటువంటి రక్షణ వలయం బల్జ్ కానివ్వండి, యాన్యులార్ టేర్ కానివ్వండి, లిగమెంటమ్ ఆఫ్ ఫ్లేవమ్ హైపర్ట్రోఫీ కానివ్వండి, ఆ లిగమెంట్ జారిపోవడం కానివ్వండి, లిగమెంట్స్ క్యాల్సిఫికేషన్ వల్ల కానివ్వండి, ఆస్టియోపోరోసిస్ కానివ్వండి, ఆస్టియోపీనియా కానివ్వండి, తర్వాత కొన్ని రకాల కీళ్ళవాతానికి సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు అవి ముఖ్యంగా మెడ, తుంటి, వెన్నెముక ప్రాంతంలో ఉండేటటువంటి వెన్నెముకల మధ్యలో ఉండేటువంటి డిస్కులను వాచిపోవడానికి దోహదం చేస్తాయి. అలా వాచిపోయినటువంటి డిస్కులు కాస్త ఉబ్బిపోయి, నీరసించిపోయి, ఎండుకుపోయి, ఎండిన పుల్లల్లాగా ఎండినటువంటి ఇప్పుడు రొట్టెలు చేసినప్పుడు ఎలా ఉంటాయి, మెత్తగా ఉంటాయి మొదట్లో. ఓ 2 రోజులు అలా గాలికి వదిలేస్తే ఏమవుతాయి, గట్టిగా ఎండిపోయినట్టుగా మారిపోతాయి. ఆ డిస్కులు కూడా సున్నితంగా స్ప్రింగ్ యాక్షన్ కలిగి ఉండాల్సినవి పోయి ఎండిపోయినటువంటి ముక్కల్లాగా కర్రపుల్లల్లాగా మారిపోయిన తర్వాత అవి ఎముకలకు అతుక్కొని పోవడము, అవి కాస్త నీరసించిపోయి, ముఖ్యంగా ఇవన్నీ వల్ల, అంటే ఇందాక చెప్పుకున్న వాటి వల్ల అన్నిటి వల్ల వెన్నుపాము పైపొరలపైన ఒత్తిడి పడడం, వెన్నుపాము నుంచి విడుదలయ్యేటటువంటి నరాలపైన ఒత్తిడిని కలగచేయడం వల్ల ఈ కెనాల్ స్టెనోసిస్ వస్తుంది. అంటే కొంచెం ఎక్కువ ఒత్తిడి కలగడం వల్ల. ఒక బస్సులో ప్రయాణం చేసేటప్పుడు 2 వ్యక్తులు కూర్చోవాలి. 3వ వ్యక్తి కూర్చుంటే, అంటే మధ్యలో ఉన్నటువంటి 2వ వ్యక్తి ఏం చేయాలి, కొంచెం ముందుకు జరిగి కూర్చుంటే 3వ వ్యక్తి కూర్చుంటాడు. ఆ ముగ్గురు, ఇది మామూలుగా వచ్చేటటువంటి నడుములకు వర్తిస్తుంది. ఎలాగా, 2 వ్యక్తులు కూర్చునేటటువంటి సీట్లో 3 వ్యక్తులు కూర్చుంటారు. 3 వ్యక్తులు కూర్చునేటటువంటి సీట్లో 4 వ్యక్తులు కూర్చుంటే ఏమవుతుంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే అందులో మొదటి వ్యక్తి ఇబ్బంది పడతాడు, 2వ వ్యక్తి ఇబ్బంది పెడతాడు, 3వ వ్యక్తి ఇబ్బంది పెడతాడు, 4వ వ్యక్తి కూడా ఇబ్బంది పడతాడు. సో కెనాల్ స్టెనోసిస్ అంటే వెన్నుపాము పైన, అంటే 2 వ్యక్తులు కూర్చునే సీటు పైన 4 కూర్చునేటటువంటి మాదిరిగా వెన్నుపాము పైన ఒత్తిడి పడుతుంది. సింప్లెస్ట్ వేలో చెప్పాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా వెళ్ళడం వల్ల ఈ వెన్నుపాము పై పొరల పైన ఒత్తిడిని కలుగజేసినప్పుడు వెన్నుపాము కదలడానికి ఉండేటటువంటి స్పేస్ కాస్త తగ్గిపోవడం వల్ల కాళ్ళన్నీ పట్టేసినట్టుగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. సార్ శ్రీకాంత్ గారు, హలో. యా శ్రీకాంత్ గారు, చెప్పండి మేడం. యా మాట్లాడండి సార్ తోటి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి శ్రీకాంత్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్? నేను బాగున్నాను.
చెప్పండి, మీరు ఎలా ఉన్నారు ఆయుర్వేద మందులు వాడిన తర్వాత? ఆయుర్వేద మందులు వాడిన ముందు 100% నాకు ప్రాబ్లం ఉంది సార్. ఆయుర్వేదిక్ వాడిన తర్వాత 60% నాకు కవర్ అయింది, తగ్గింది. మీరు నాతో ఒక విషయం ఇంతకుముందు చెప్పారు, మీకు తెలిసినటువంటి డాక్టర్ని వెళ్ళి మాట్లాడితే ఆయన మళ్ళీ 50 ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుందో ఏదో చెప్పానని అన్నట్టున్నారు, నిజమేనా? నిజమే. ఏంటి ఆ స్టోరీ మా ప్రేక్షకులతో పంచుకోండి ఒకసారి, ఏంటి అసలు? అది నేను మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగా పోతే ఆమెకి బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేసేది, దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న డాక్టర్ ఒక అతను నాతో మాట్లాడాడు సార్. మాట్లాడినప్పుడు నేను కనుక్కుంటే నన్ను ఏమన్నాడంటే, మీకు ఆయుర్వేదిక్ అంటే ఇప్పుడు సర్జరీ చేశారు కదా, నేను సర్జరీ కాకుండా ఆయుర్వేదిక్ వాడితే తగ్గుతుంది కదా సార్ అంటే, ఆయుర్వేదిక్ వాడినా కానీ నీకు 50 years తర్వాత నీకు ప్రాబ్లం అనేది మళ్ళీ బయటపడుతుంది, నేను బోన్ ప్రాబ్లం బయటపడుతుంది, వేధిస్తుంది అని చెప్పాడు నాతో. నేను చెప్పినప్పుడు అది ఆపరేషనే కాకుండా ఆయుర్వేదిక్ కూడా 100% షూర్ చేయొచ్చు అని మాట్లాడినప్పుడు ఆయన నాతో వాదించాడు. అది నీకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నీకు ప్రాబ్లం వస్తుంది, ఆయుర్వేదిక్ తో పూర్తిగా క్లియర్ అవుతుందని నాకు కన్ఫర్మ్ చెప్పాడు. ఆయన కన్ఫర్మ్ చెప్పారు కదా, మరి మీరు నా హాస్పిటల్లో చాలా మందిని చూశారు కదా, మీతో మాట్లాడిచ్చాను నేను. సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు సర్జరీలు చేయించుకున్నారు, మరి దీనిపైన మీ కామెంట్ ఏంటి? మా కామెంట్ ఏంటంటే, వచ్చిన వాళ్ళు నేను చాలా మంది చూశాను సార్, మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళని, సర్జరీ చేసుకొని వచ్చిన వాళ్ళు అందరం కూడా నేను ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నాకు 100% ఆయుర్వేదిక్ వాడిన తర్వాత క్యూర్ అయిందని నాతో చెప్పిన వాళ్ళు 2-3 ఉన్నారు సార్ అక్కడ. మరి ఇప్పుడు సర్జరీ వల్ల ప్రయోజనం ఉందా? సర్జరీ వల్ల ప్రయోజనం అనేది లేదు సార్, దానివల్ల మనకు ప్రాబ్లం వస్తూనే ఉంటుంది లైఫ్ లో. మరి ఎందుకు ఇంగ్లీష్ డాక్టర్లు అలా మాటికి సర్జరీ అల్టిమేట్ ఇంకా అది సర్జరీ చేసుకుంటే అద్భుతంగా తగ్గుతుందని చెప్తారు, కానీ వాస్తవానికి అట్లా తగ్గినట్టుగా ఏం లేదు, దానిపైన మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ ఏంటంటే సార్, మనం సర్జరీకి వెళ్ళినా కానీ అది 100% షూర్ అవ్వదు సార్, అది ఎందుకంటే మళ్ళీ లైఫ్ లో మనకు వస్తూనే ఉంటుంది. కానీ ఆయుర్వేదిక్ వాడిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అనేది రాకుండా 100% షూర్ సార్ అది. ఇప్పుడు మీ సమస్యలు, మీ లక్షణాలు ఎట్లా ఉండేది, ఎలా లక్షణాలు తగ్గాయి? ఇప్పుడు మీరు కెనాల్ స్టెనోసిస్, మీరు సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్, కార్డ్ కంప్రెషన్ ఉంది, లంబార్ కెనాల్ స్టెనోసిస్ ఉంది, మీకు సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్ ఉంది, లంబార్ కెనాల్ స్టెనోసిస్ ఉంది, మీరు లేచి నడవాలంటే కూడా కష్టంగా ఉండేవాళ్ళు, గిడ్డినెస్ ఇవన్నీ ఉండేది, ఆ లక్షణాలు మొత్తం తగ్గిపోయాయి? తగ్గినాయి సార్, నాకు కాళ్ళల్లో చేతుల్లో అన్నిట్లో కూడా భయంకరమైన తిమ్మిర్లు వచ్చేసారు, అవన్నీ నాకు ఇప్పుడు క్యూర్ అయింది. ఓకే, రైట్ మా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నందుకు. సరే, ఇప్పుడు లుంబార్ కెనాల్ స్టెనోసిస్ వస్తే వాళ్ళకి మలం పైన మూత్రం పైన కూడా పట్టు తప్పుతుందా? అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకునేటటువంటి ఎగ్జాంపులే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, 2 వ్యక్తులు కూర్చునే సీటు పైన 4 వ్యక్తులు కూర్చునేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. కూర్చోవడం కష్టం, కూర్చుంటారు, కానీ కొంత దూరం ట్రావెల్ చేసినాక 4వ వ్యక్తి లేచి నిలబడవలసి వస్తుంది అన్నట్లు. అబ్బా, అంటే అన్కంఫర్టబిలిటీని తట్టుకోలేరు అని అర్థం. అలాగే వెన్నుపాము పైన మెడ ప్రాంతంలో కానీ నడుం ప్రాంతంలో కానీ విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనైనప్పుడు దాన్ని కార్డ్ కంప్రెషన్ అంట. ఆ కార్డ్ కంప్రెషన్ వచ్చినప్పుడు మలం పైన కంట్రోల్ తప్పుతుంది, మూత్రం పైన కంట్రోల్ తప్పుతుంది, కళ్ళు తిరుగుతాయి. పారాపెరిసిస్ అంటే కాళ్ళల్లో బలహీనత రావడము, చేతుల్లో బలహీనత రావడము, నడక ఇబ్బందికరంగా ఉండడము, చేతులు పైకి ఎత్తలేకపోవడము, చిన్న కోంబు తీసుకొని ఎత్తి దూకోవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది, కొద్ది దూరం నడవాలన్నా కూడా అలసటగా ఉంటుంది, కాళ్ళు స్వాధీనంలోకి రావు, పట్టు తప్పి కింద పడిపోతూ ఉంటాం. తర్వాత నడుస్తూ ఉంటే నడక ఒక సిమెట్రీ, అంటే మనుషులు నడిచే నడక మాదిరిగా ఉండదు, అదేదో తాగి తూలి పడిపోతున్నటువంటి విధంగా నడక ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. రైట్ అండి, నెక్స్ట్ కాల్లో చూద్దాం. పత్తికొండ నుంచి నారాయణ గారు. హలో. నమస్తే మేడం. నారాయణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి సార్. చెప్పండి నారాయణ గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి నారాయణ గారు. అదే సార్, నాకు 2 భుజాల నడుము మెడ కింద నుంచి ఎక్కువ నొప్పి వస్తుంది. ఓకే. అక్కడ నుంచి వచ్చేసి ఎడమకాలు మోకాలు ఎక్కువ నొస్తుంది. ఇంకా ఇది మామూలు 6 months నుంచి టాబ్లెట్ వాడితే తగ్గుతుంది సార్, లేదంటే తగ్గడం లేదు సార్. అది పండుకొని లేచినా కూడా ఎక్కువ నొప్పి ఉంటుంది సార్. అక్కడ 2 భుజాల నడమ మెడ కింద నుంచి సార్. ఓకే.
ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది సార్ మనకి. సరే సరే. ఈ భుజాల మధ్యలో కూడా ముఖ్యంగా ఏంటంటే స్కాపులార్ రీజన్ అంటాం, హంస పలకం ఉండేటటువంటి ప్రాంతంలో, తర్వాత భుజం ప్రాంతంలో, తర్వాత ఇక్కడంతా కూడా ఒక జంక్షన్ మాదిరిగా ఉంటుంది. జంక్షన్ మాదిరిగా అంటే చెస్ట్ మీద నుంచి వచ్చేటటువంటి మజిల్స్ వచ్చేసి ఆ భుజం పైనుంచి చివరి భాగంలో వచ్చి అతుక్కుంటాయి. అలాగే ముఖ్యంగా చేతికి సంబంధించినటువంటి మజిల్స్ వచ్చి పైన వచ్చి అతుక్కుంటాయి. వీపుకు సంబంధించినటువంటి మజిల్స్ వచ్చి అతుక్కుంటాయి. మెడ ప్రాంతంలో ఎప్పుడైతే స్టిఫ్నెస్ కలుగుతుందో, అంటే స్టిఫ్ నెక్ వస్తుందో, స్టిఫ్ నెక్ రావడానికి కారణం ఏంటంటే లిగమెంట్స్ బిగుసుకుపోవడం కానివ్వండి, మెడ ప్రాంతంలో ఉన్న కండరాలు బిగుసుకుపోవడం కానివ్వండి జరిగినప్పుడు మెడ ప్రాంతంలో కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. అంటే బాగా కండరాలన్నీ ముకులించుకొని పోతాయి, అవి విప్పారినట్టుగా ఉండవు. అంటే కండరం అనేది కంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అంటే కండరం ఆ కాంట్రాక్షన్ల నుంచి బయటపడలేనప్పుడు మెడ ప్రాంతంలో విపరీతమైన ఒత్తిడి కలిగి మెడలో ఉండేటటువంటి డిస్కులు ఉబ్బిపోయి అవి వెన్నుపాం పైపొరలపైన నరాలపైన ఒత్తిడి కలగడం వల్ల ఆ నరాలపైన ఒత్తిడి కలిగినప్పుడు హంసపలకము కింది భాగంలో అంటే జబ్బల్లో కిందిలో బాకుతో పొడుస్తున్నట్టుగా మెలిపెడుతున్నటువంటిగా నొప్పులు ఉంటాయి అన్నట్లు. సో మీరేం చేస్తారంటే మహానారాయణ తైలం స్వామి రాసుకోండి. మహానారాయణ తైలం, కర్పూరాది తైలం, ఈ 2 తైలాలు తీసుకొని ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ ప్రాంతంలో మెడ ప్రాంతంలో కొంచెం వెచ్చ చేసుకొని మర్దన చేసుకొని కొంచెం వెచ్చ చేసుకొని మర్దన చేసుకొని వేడి నీళ్ళతో కాపడం పెట్టినట్లయితే స్పాజం రిలీజ్ అవుతుంది, వెంటనే నొప్పి కూడా తగ్గుతుంది. స్పాజం తగ్గనంత వరకు నొప్పి తగ్గదు. సో మీరు ఇవి తీసుకున్న తర్వాత మీ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. తొందరగా తగ్గుతుంది, వేగంగా తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. రైట్ సార్, లంబర్ కెనాల్ స్టెనోసిస్ వ్యాధి నిర్ధారణ ఎలా చేసుకోవాలి, అసలు ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు వ్యాధి నిర్ధారణ విషయానికి వచ్చినట్లయితే మనం ఆయుర్వేద వైద్యుడు అయినప్పటికీ కూడా కేవలం నాడీ పట్టుకొని చూసినంత మాత్రాన ఈ లంబార్ కెనాల్ స్టెనోసిస్కు సంబంధించింది అర్థం కాదు. ముందు కేస్ స్టడీ అనేటటువంటిది ముందు వారికి ఎలా వచ్చింది, ఏం జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఎంఆర్ఐ లాంటి రిపోర్ట్స్ అనేటటువంటివి తీసుకోవాలి, ఎక్స్రే లాంటి రిపోర్ట్స్ అనేటటువంటి తీసుకోవాలి, అవసరమైనటువంటి ల్యాబ్ టెస్టులు చేసి వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. దిస్ ఈజ్ ది ఇంటర్నేషనల్ మెథడ్ ఆఫ్ డయాగ్నోసిస్. ఈ డయాగ్నోసిస్ చేసుకొని మనం ఏం చెయ్యాలి అనేటటువంటి క్యాటర్ చేసుకోవాలి. చికిత్స ఎలా చేయాలి, ఏమిటి, మందులు ఎలా వాడుకోవాలి, శరీర తత్వం ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఏమేమి అడ్వైజర్స్ చెప్పుకునే విధానం ఉంటుంది, ఇవన్నీ కూడా నిర్ణయించుకోవడం జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ అలా జరుగుతుంది. ఈ వ్యాధి నిర్ధారణ చేసుకున్న తర్వాత కెనాల్ స్టెనోసిస్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత దీన్ని కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే ఖచ్చితంగా కార్డ్ కంప్రెషన్లోకి వెళ్ళే ఆస్కారం ఉంది. నేను ఇందాక చెప్పినటువంటి అన్ని లక్షణాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది. అంటే కళ్ళు తిరగడం కానీ జరుగుతుంది, మలమూత్రాలపైన కంట్రోల్ పోయే ఆస్కారం ఉంది. తర్వాత సర్జరీ చేసుకోవాల్సినటువంటి ప్రత్యేక పరిస్థితి వస్తుంది. ఒకసారి సర్జరీ చేసుకున్న తర్వాత ఏదో కొంచెం పర్వాలేదు అనుకొని మళ్ళీ నొప్పులు వచ్చి మళ్ళీ సర్జరీ చేయించుకునేటటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. 3 సార్లు 4 సార్లు సర్జరీ చేసుకునే వాళ్ళని కూడా చూస్తున్నాం. అంటే మరి అక్కడ కేవలం తాత్కాలిక ఉపశమనంలానే కనిపిస్తూ ఉంది సర్జరీ అనే విషయాన్ని మర్చిపోయి అదే చికిత్స అనుకొని ఆ రొంపిలో పడిపోయేసి అలాగే ఓసారి నొప్పి వచ్చింది సర్జరీ చేయించుకున్నాం, మళ్ళీసారి నొప్పి వచ్చింది మళ్ళీ సర్జరీ చేయించుకున్నాం, మళ్ళీసారి నొప్పి వచ్చింది మళ్ళీ సర్జరీ చేయించుకున్నాం, ఇలా చేసుకుంటూనే మనం వెళ్తా ఉన్నట్లు. కాబట్టి కెనాల్ స్టెనోసిస్ అనేటటువంటిది వచ్చినప్పుడే వెంటనే వ్యాధి నిర్ధారణ చేసుకొని ఆయుర్వేద వైద్యులు మంచి వైద్యుల దగ్గరికి వెళ్ళి కొంచెం ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా అన్ని విషయాలు కనుక్కొని వివరంగా చూసుకొని వైద్య చికిత్స చేసుకున్నట్లయితే ఇందాక చెప్పుకున్న శ్రీకాంత్ లాగా అద్భుతంగా తగ్గించుకునేటటువంటి ఆస్కారం ఉంది. ఇంకా అవసరమైతే ఇంగ్లీష్ డాక్టర్ ఎవరైనా సర్జరీ అంటే కూడా వాదించి బాబు సర్జరీ అవసరం లేకుండా కూడా నేను తగ్గించుకోవచ్చు అని చెప్పేటటువంటి ఆస్కారం ఉంటుంది. దయచేసి సర్జరీలు చేయించుకొని మీ యొక్క ప్రొడక్టివ్ ఏజ్ను, ప్రొడక్టివ్ కాలాన్ని, ప్రొడక్టివ్ పనిని పోగొట్టుకోమాకండి. రైట్ సార్, లంబర్ సాక్రల్ జాయింట్లో వచ్చే ప్రాబ్లంకి దాంట్లో ఉండే కాంప్లికేషన్స్కి ఈ కెనాల్ స్టెనోసిస్కి ఏంటి డిఫరెన్స్, ఎట్లా ఉంటాయి ఆ కాంప్లికేషన్స్? లంబర్ సాక్రల్ జాయింట్లోని ప్రాబ్లం ఏదైనా వస్తే దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్కి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది?
అంటే సాక్రమ్ అనేటటువంటిది కింద ఒక 5 వర్టిబ్రాస్ ఫ్యూజ్ అయినటువంటి దాన్ని సాక్రమ్ అంటారు. అది అంటే మనకు వెన్నెముకలు ముఖ్యంగా సర్వైకల్ అంటే 7 ఉంటాయి, థొరాసిక్ ఒక 12 ఉంటాయి, లంబార్ వచ్చి 5 ఉంటాయి. కొంచెం లంబారు దిట్టంగా ఉంటాయి, ఎందుకంటే బరువును మోయాలి కాబట్టి దిట్టంగా ఉంటాయి. దాని కింద ఉండేటటువంటిది సాక్రమ్. ఆ సాక్రమ్ అనే తర్వాత చివరిలో కాక్సిక్స్ అని ఇంకొక బోన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మెట్ల మించి జారి పడ్డప్పుడు కానీ, తర్వాత బండల పైన నీళ్ళు ఉన్నప్పుడు జారి పడ్డప్పుడు కానీ, జారి కింద పడి కాళ్ళు అలా జారి ఇట్లా స్ట్రెచ్ అయిపోయేసి పడిపోయినప్పుడు కింద దబ్బుమని పడ్డప్పుడు సాక్రానికి దెబ్బ తగిలేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఈ సాక్రానికి దెబ్బ తగిలినప్పుడు సాక్రమ్ బోను అనేటటువంటిది వర్టిబ్రల్ కాలం నుంచి వెలుపలికి వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ లిస్థసిస్ అంటారు. లిస్థసిస్, స్పాండిలోలిస్థసిస్ అంటారు. అంటే ఎముక జారడం అని అర్థం. అది కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 ఇట్లా అంటే ఆ జరిగినటువంటి దూరాన్ని బట్టి గ్రేడ్స్ నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పటిదాకా నా వైద్యంలో గ్రేడ్ 5 వరకు ఉండేటటువంటి లిస్థసిస్లు చూశాను, తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో కింద పడ్డప్పుడు కాక్సిక్స్ బోన్ ఫ్రాక్చర్ అవుతుంది. కాక్సిక్స్ బోన్ కూడా డిస్ప్లేస్మెంట్ అయిపోయేసి విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. మలద్వారం దగ్గర నొప్పి విపరీతంగా వచ్చే ఆస్కారం ఉంది. కూర్చున్నప్పుడు కూడా సల్పరంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే సాక్రలైజేషన్ ఆఫ్ L5 వర్టిబ్రా అంటారు. అంటే సాక్రమ్ బోన్ అనేటటువంటిది L5 బోన్తోని లంబార్ వర్టిబ్రా 5 బోన్తోని కలిసిపోతుంది. అంటే ముఖ్యంగా యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ పేషెంట్స్లో కానీ, రుమెటెడ్ ఆర్థరైటిస్ పేషెంట్లో కానీ, ఈ కీలవాతం జబ్బులు ఉండేటటువంటి వాళ్లకు నొప్పులు వచ్చినప్పుడు, ముఖ్యంగా అది వెన్నెముకను టార్గెట్ చేసినప్పుడు, వెన్నెముకల్లో వాపు వచ్చినప్పుడు, ఆ వాపు నిరంతరం చాలా కాలం పాటు ఉన్నప్పుడు, ఆ వాపు వచ్చి కలిసిపోయినప్పుడు, అవి అట్లాగే ఉండినప్పుడు అవి అంతా కూడా బిగుసుకుపోయినట్టుగా అయిపోయేసి ఎముక అతుక్కుపోవడం లాంటివి జరిగే ఆస్కారం ఉంది. దట్స్ వేర్ we can create a difference between sacralization of L5 vertebra and canal stenosis. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. లుంబర్ కెనాల్ స్టెనోసిస్ ఏర్పడటానికి కారణాలు, ఆయుర్వేద ట్రీట్మెంట్ తెలియజేసినందుకు. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.